రూపా అండి. మేము ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం యొక్క స్టూడెంట్స్. అక్కడ ఏంటి అంటే మేము ఎవ్రీ వీక్ 2 టైమ్స్ వెళ్ళి క్లాస్ చేసుకుంటాము, మెడిటేషన్ చేసుకుంటాము. 97 నుండి నడుస్తున్నాము. కానీ మాకు ఫిబ్రవరి 15th నుండి మమ్మల్ని రానివ్వడం మానేశారు, లోపలికి రానివ్వకుండా. ఎక్కడ అంటే బేగంపేట్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము, అది బేగంపేట ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఉంది చూడండి. అయితే ఎందుకు రానివ్వట్లేరు అంటే మాకు పైన వాళ్ళు చెప్పారు మీరు రాకూడదు, మీరు వేరే గ్రూప్లోకి వెళ్తున్నారు అంటున్నారు. కానీ మేము వేరే గ్రూప్లోకి ఏమీ వెళ్ళట్లేదు, ఇందులోనే కంటిన్యూ అవుతున్నాము. కానీ రానివ్వట్లేదు. మరి రానివ్వట్లేదు అంటే దానికి ఏదైనా చూపించాలి కదండి రీజన్. పైన వాళ్ళు రావద్దు అంటున్నారు. మరి పైన వాళ్ళు ఎవరు చెప్పారు? మాకు లెటర్ హెడ్, మా ఏవివి స్టాంపు ఉన్న లెటర్ చూపించి మీది ఇలాంటి ఫాల్ట్ ఉంది అని చెప్తే ఉంటుంది. కానీ రైట్ టు రిలీజియన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, ధార్మిక స్వతంత్రత అనేది. మేము వెళ్ళేది మెడిటేషన్, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో మనశ్శాంతి కోసం, పీస్ఫుల్ కోసం వెళ్తున్నాం. మేము వేరే ప్రాపర్టీ వైజ్గా ఆ వైజ్గా కాదు కదండి. మాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ క్లాస్ చేసుకొని ఇవ్వాలి. ధార్మిక స్వతంత్రత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, దాని రకంగా మమ్మల్ని క్లాసెస్కి రానివ్వాలి అనేసి మేము వాళ్ళని కోరుకుంటున్నామండి. అదే మెయిన్. అక్కడ మేము 97 నుండి నడుస్తున్నామండి. మేము అక్కడ 60 మెంబర్స్ వరకు ఉంటాం టోటల్గా. అందరూ ఉమెన్సే ఉంటారు ఎక్కువగా, మోస్ట్లీ అన్నయ్యలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు సండే వస్తూ ఉంటారు. మేము సండే అండ్ థర్స్డే 2 టైమ్స్ వెళ్తామండి, వీక్లీ 2 వెళ్తుంటాం. సడన్గా ఇప్పుడు మమ్మల్ని రావద్దు అంటున్నారు. అలా రాకపోవడానికి కారణం ఏంటి అనేది మాకు తెలియాలి అండి. ఎవరు అడ్డుకుంటున్నారు అంటే ఇప్పుడు మాకు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో ఉండే వాళ్ళే, ఇన్ఛార్జ్ బెహన్ అంటారు కదా, ఆవిడ అంటున్నారు. ఆ ఓనర్ కూడా అంటున్నారు మీరు రావద్దు అని అంటున్నారు. దీని పర్పస్గా మేము పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము, 2-3 టైమ్స్ వెళ్ళాము. అక్కడ వాళ్ళందరికీ లెటర్ సబ్మిట్ చేసి అన్నీ చేసాము. కానీ వాళ్ళు అంటున్నారు ఇది సివిల్ మ్యాటర్, మీరు డిసైడ్ చేసుకోవాలి అంటున్నారు. సో మీడియా త్రూ ఇలా వస్తే మా విషయం అనేది అందరికీ కూడా తెలిసిపోతుంది, దీనివల్ల మాకేమైనా న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో వచ్చామండి. అది ఎవరి ప్రాపర్టీ అంటే అది సింగిల్గా ఒకరి ప్రాపర్టీ అనేది కాదండి. మాది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే అందరూ టోటల్ వాళ్ళ ప్రాపర్టీ అండి. కాకపోతే దాన్ని ఏంటంటే ఒక ఆశ్రమం కింద లీజ్కి ఇచ్చారు అన్నట్టు. కానీ ఆవిడ కూడా రైట్ ఉండదు యాక్చువల్గా రావద్దు అని అనడానికి. 11 years 11 months రాసి ఇచ్చారు అప్పటి వరకు. కానీ తనదేమీ ఉండదు, అదైతే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి ఉంటుంది అన్నట్టు. కానీ తనకి కూడా ఆ రైట్ అనేది లేదు. సో రైట్ టు రిలీజియన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మా ధార్మిక స్వతంత్రత కోసం మేము ఈ రకంగా ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందండి. ఇక్కడ చేసామండి, ఏమన్నారు అంటే ఇంకా మాది ఇంకా అప్రోచ్ అవుతుంది అని చెప్పారు. ఇంకొక 1 week వెయిట్ చేయమన్నారు. సో అదేంటో కనుక్కుందాం అనేసి వచ్చామండి ఇక్కడికి.